హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ రోజు నుండి పెద్దమ్మ పండుగ అనేది స్టార్ట్ అయింది. ఇంతకు ముందుకే వచ్చినాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇవన్నీ మా అక్క మా పెద్దమ్మ ఇట్లా అందరు వచ్చారు. కట్టెల పొయ్యి మీద వంట పెద్ద కుండ కదా, ఇప్పుడు పెద్ద కుండ పెట్టాల్సింది కదా, అందరికీ సరిపోదు కదా, అందరికీ వచ్చేసినాం అన్నట్టు. ఒక్కొక్కరు చూపు. ఇక మా పెద్దమ్మ, ఇక మా అక్క, వదిన, ఆడబిడ్డ, అత్తమ్మ, పెదబాపు, అమ్మమ్మ, కనవాతుల చీకట్ల, ఇక మా అమ్మ, మంచిగా ఉన్నాం. ఇక మా అక్క, ఇక అందరం ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అంటే ఫ్యామిలీ చాలా ఉన్నది. మా బాపు తెలుసు కదా, మొన్న హోమంలో చూపెట్టినా కదా. అంటే ఇంకా టోటల్ మొత్తం మెంబర్స్ రాలేము. ఇంకా మళ్ళీ రేపటి నుండి బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది. బోనాలు ఎత్తుకోవడము 3 రోజులు అనేది జాగుతుంది జాతర. 3 రోజుల తర్వాత 4వ రోజుకు దావత్ అన్నట్టు. ఇటు చూడక్క, ఏం చేస్తారు అక్క? ఎందుకక్క ఇవి గుర్చి ఏం చేస్తారే? ఆల్రెడీ ఉన్నాయి కదా డోల్రకు. వేస్తే బాగుంటాయమ్మా. అది ఒకసారి దండ చూపెట్టవా? పెద్దమ్మ పండుగ కదా అనుష, ఒకసారి దండ చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో మంది ఉంటే ఎంత సందడిగా ఉంటుందో నిజంగా కదా. పండగ అంటేనే అది వేరే పండగ. పెద్దమ్మ పండుగ. జున్ను హాయ్ అప్రా. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇగో ఈరోజు పందిలు వేస్తున్నాము. ఇక పందిలు వేస్తే అప్పటికి వెళ్ళి సాయంత్రం బోనాలు పోతాయి. ఇక పందిలు అంటే ఎంతమంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇల్లు. చాయ్ తాగుతున్నావా? నాయన ఏం తాగుతున్నావే? ఏం తాగుతున్నావు? మా అన్న. చూడండి ఫ్రెండ్స్, ఇక డోర్లకి ఎంత బాగుంది. ఇప్పుడు ఎట్లా అక్క ఏం చెప్తున్నావు? ఎందుకక్క సలనం ఉందంటే కదా. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి కుండలు తీసుకొని వెళ్తున్నాము. బోనాలు రెడీ చేస్తున్నాము. 2 గంటలలో బోనాలు లావంటారంట. 4 గంటలకు లావంటారు. ఇప్పుడు ఎంత టైం? 3 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో ఈ విధంగా బోనాలు రెడీ చేస్తాము. పల్లెటూరులో మంచి పచ్చని పండిట్లో బోనాలు రెడీ చేయడం అంటే చాలా కొంచెం పొడు ఇటు పోయినా రాత్రి పొద్దున మామనపై ఇప్పుడు వదన మామనపై ఈ మోటార్ నడతలేదు కదా. మోటార్ నడవది గిన్నె ఏంటి నాగా అదే ఇప్పుడు కాదు పండుగ మా అమ్మ ఒకసారి పెద్ద పండుగ
స్కూల్ పెడతాం, మీరు మంచిగా వస్తే ఈ విధంగా బోనాలు రెడీ చేసి పువ్వులు కట్టి పెడితే సూపర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో ఇప్పుడు కొద్దిసేపు అయితే జలకొండ అనేది ఎత్తుకోవతారంట. ఇక్కడైతే రివర్స్ ఉన్నది. ఫస్ట్లో అయితే ఏ బోనాలు పోకపోతే ఫస్ట్ జలకొండ తీసుకుపోయి పుట్టెద్దాన్ని పోసేస్తారు. అంటే ఇక్కడనేమో రివర్స్ ఉన్నది. అంటే పెద్దమ్మ బోనాలకు ముందు జలకొండని ఎత్తుకోబోతున్నారు. పోషమ్మ బోనాలకు ముందే ఉంటుంది, కానీ ఇక్కడ ఏందో రివర్స్ చేస్తుంది. ఇక్కడ ఈ ఊళ్ళో, మా ఊళ్ళో అయితే ఫస్ట్ జలకొండ తీసుకెళ్ళి పుట్టెద్దాన్ని పోసిన తర్వాతనే పోషమ్మ బోనాలు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడైతే రివర్స్ చేస్తారు. ఏంటి జలకడవ రెడీ చేసుకుంటూ చూపిస్తే జలకడవ రెడీ కాగానే తీసుకెళ్ళి పుట్టద్దాన్ని వచ్చి రావడమే. నేనైతే రెడీ చేసేసిన ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాగుందా? ఓకే మరి బాయ్.